నమస్కారములు. ఆదిలాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు బీఆర్ఎస్ పార్టీ పైన మాజీ మంత్రి జోగురామన్న గారి పైన విషంగా కడని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి విషకూటమిగా ఏర్పడి అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎన్నుకొని ఈ రెండు పార్టీలు కలిసి మా ఎమ్మెల్యే పైన దాడి చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్లో ఎట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ విషకూటమి ఏర్పడ్డదో కామారెడ్డిలో కూడా అదే విధంగా ఏర్పడదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు కామారెడ్డిలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి పైన జరిగినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి దాడి ఆ రెండు పార్టీల పైన రెండు పార్టీల వైరుధ్యాలకు బీఆర్ఎస్ పార్టీ సంబంధం ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్ అలీ గారు కానీ మీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే తను కానీ వాళ్ళ మధ్య యొక్క అవినీతిపరమైనటువంటి అక్రమ దందాలకు సంబంధించినటువంటి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని దాడులు చేసుకున్న దానికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉంటుందో ఒకసారి పాయల శంకర్ గారు గమనించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ విషకూటమి కట్టిండ్రు అని మాట్లాడుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి కాగజ్నగర్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఇది ఏ కూటమి అంటారు? బీజేపీ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్ అంతా కలిసి మైనార్టీ సుల్తానా మేడంను మున్సిపల్ చైర్మన్గా చేశారు. అక్కడ మీ సంబంధించినటువంటి పాల్భై హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు? మా హిందువులు 5 గెలిచారు కౌన్సిలర్గా, మైనార్టీ 8 మంది గెలిచారు కాబట్టి మైనారిటీ ఇవ్వకుంటే ఎవరికి ఇస్తాము? మేము రాజకీయాలకు అతీతంగా పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా మార్పు జరగాల్సిందని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ బాబు, ఇవాళ బైసలో మీది విషకూటమి కాదా? ఎంఐ మున్సిపల్ చైర్మన్ చేయలేదా? అక్కడ మీ సంవత్సరం రామారావు పటేల్ మీ బీజేపీ ఎమ్మెల్యే అయినే మాట్లాడుతున్నాడు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మాట్లాడుతున్నాడు. మేము చాలా గర్వహిస్తున్నాం. అట్లా మీ పార్టీలో ఒకరికొకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మీ యొక్క రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అవినీతి ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉందో మీరు ఒకసారి గమనించకూడతా ఉన్నాం. పాయల శంకర్ గారు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ చేజారిన తర్వాత మతి భ్రమించి ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, అక్కాసు వెళ్ళగక్కుతున్నాడు. దయచేసి శంకర్ అన్న, దయచేసి చెప్తున్నా, మీరు ఎట్లా హైదరాబాద్ మీదుగా ఒక్కసారి మెంటల్ హాస్పిటల్ చూసుకోనండి. మీరు అనవసరంగా పిచ్చి లేపుకొని ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రజలకు పిచ్చి లేపకండి. మరొకటి, మేము ఆదిలాబాద్ ప్రాంతంలో ఇంకా కాటన్ రైతుల దగ్గర ఇంకా నిల్వ ఉన్నది, ఇంకా కొంత ఏరే దశలో ఉంది. ఇవాళ సీసీఐ వాళ్ళు ఫిబ్రవరి 20 తారీఖు వరకే కటింగ్ డేట్ పెట్టేసరికి రైతుల దగ్గర రేటు పెరుగుతుందని చెప్పి నిల్వ చేసుకున్నారు. అదంతా కొనుగోలు చేయాలి. మార్చి 31 వరకు కూడా సీసీఐ రంగంలో ఉండాలని చెప్పి మేము జోగురామన్న గారి నాయకత్వంలో, మా పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న గారి నాయకత్వంలో కలెక్టర్ కలిసి మేము వినతి పత్రం ఇచ్చాము. కలెక్టర్ గారు స్పందించి లెటర్ రాస్తామని చెప్పారు. లెటర్ రాసి వారం రోజులు అనుమతి తీసుకొచ్చాడు. నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, మీ బీజేపీ పార్టీ ఎంపీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఆ అనుమతి వచ్చిన తర్వాత నువ్వు హైదరాబాద్ పోతూ కారులో కూర్చుంటే వీడియో చేసి నేను 18 తారీఖున లెటర్ రాసిన వారం రోజులు అనుమతి వచ్చినా చెప్తున్నాను. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, బీజేపీ ఎంపీ గొడ నాగేష్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మహారాష్ట్ర సంబంధించినటువంటి సీఎం ఫడ్నవీస్ గారు ఏప్రిల్ 30 వరకు మహారాష్ట్రలో కాటన్ కొనుగోలు చేయాలని చెప్పి టెక్స్టైల్స్ మినిస్టర్కు లెటర్ రాసిండు. ఏప్రిల్ 30 వరకు కొనుగోలు చేయాలని చెప్పి. నిజంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, సీసీఐ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థ కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ ఎమ్మెల్యేలకు మీరు ఖచ్చితంగా ఈ సీఎం ఒప్పించి, ఈ సీఎంతో కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయించి మార్చి 30 వరకు రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేయడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. నిజంగా ఈ వారం రోజులు నువ్వే ప్రయత్నం చేసి తీసుకొచ్చని చెప్పుకుంటున్నావు కదా, ప్రజలు నిన్ను నమ్మాలంటే మార్చి 31 వరకల్లా మీ ప్రభుత్వాన్ని ఒప్పించి పత్తిని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే నువ్వు ప్రయత్నం చేసినట్టు ప్రజలు నమ్ముతారు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాన్ని, కలెక్టర్ గారు చేసిన ప్రయత్నాన్ని, అటు అఖిలపక్ష రైతు సంఘ నాయకులు చేసిన ప్రయత్నాన్ని
రైతాంగాన్ని ఇలా నీ ఖాతాలో వేసుకోవడానికి నువ్వు జబ్బదలుచుకుంటున్నావు. బాలశంకర్ గారు, మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మీరు రైతాంగం పైన ప్రేమ ఉంటే, మీకు రైతుల పైన అభిమానం ఉంటే, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మార్చి 31 వరకు CCIను కొనుగోలు సంస్థను మార్కెట్లో కొనుగోలు చేయడం కోసం రంగంలో ఉంచాలని చెప్పి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి బాలశంకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై బీఆర్ఎస్.